శివం బజే ఏమిటిది? సోషియో ఫాంటసీ ఆఫ్ పేట్రియాటిజం, యాక్షన్, డ్రామా, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్, ఒక చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది మీ అందరికీ. వాట్ ఈస్ ద పర్ఫార్మింగ్ వాల్యూస్ ఇన్ దిస్ క్యారెక్టర్ అండ్ వాట్ ఈస్ ద గ్లామర్ పార్ట్ ఇన్ దిస్ క్యారెక్టర్? Is attractive, is also simple. You know, it makes you feel very proud of being an Indian. How the chemistry works between you both? Of course, it's a boy that meets a girl. సుల్తానా, బిగ్ బాస్ తర్వాత ఇదేనా మీరు చేయటం? ప్రభాస్ గారితో అండ్ అల్లరి నరేష్ గారితో The title refers to the Hindu mythology. ఈ చేయటానికి అప్సర్ we know that he is a Muslim. తను ఇదే క్వశ్చన్ అడిగా. అఫ్సర్ గారిని శివయ్య గారు ఇలా రాయించుకొనే మన ముందుకు తీసుకొచ్చారని నేనైతే అనుకుంటున్నాను. ఈ సబ్జెక్ట్ విషయంలో ఓంకార్ అన్నయ్య ఈ నిన్ను చూడగానే ఆయన ఫేస్ సూపర్ ఇంపోజ్ అవుతుంది. 100% గ్యారంటీగా, డౌటే లేదు అది. తను విన్నారా? తను ఈ సబ్జెక్ట్ విన్నారా? హౌ మచ్ హీ నోస్ అబౌట్ ది సబ్జెక్ట్? నేను నార్మల్గా శివం బజే కాదు, నాకు ఏ సబ్జెక్టు నేను చేయబోతున్నా ఫైనల్ కాల్ ఆయనకే వినిపిస్తా. సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అసలు అప్సర్ ఎవరో తెలియదు, మహేష్ రెడ్డి ఎవరో తెలియదు. ఆల్ ఆఫ్ ఏ సడన్గా వాళ్ళిద్దరూ వచ్చి ఒక సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఏర్పడే ఎక్స్పెక్టేషన్కి ఆఫ్టర్ సీయింగ్ ద ఫస్ట్ కాపీ అండ్ వెన్ యూఆర్ గోయింగ్ టు ద రిలీజ్కి ఏర్పడిన కాన్ఫిడెన్స్కి మధ్య వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ పాయింట్? నేను ఏదైతే పాయింట్ అనుకున్నానో అది రీచ్ అయితే చాలు. ప్రొడ్యూసర్ గారు ఆయన నాన్ వెజ్ కూడా హోల్ మూవీ షూట్ అయ్యేంత వరకు నాన్ వెజ్ కనీసం ముట్టుకోలేదు. ఇంకా లేదు హీరో గారు కూడా ఇంత అంటే లైక్ ఎవరైనా అనాల్సిందే శివం బజే అని. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. ఆగస్టు 1న రాబోతుంది ఒక సెన్సేషనల్ యాక్షన్ థ్రిల్లర్ సోషియో ఫాంటసీ ఇది అండ్ సో బై మీ ఎ బిగ్ మిక్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఈస్ కమింగ్ ఆన్ August 1st బై నేమ్ శివం బజే. శివం బజే ఎదురుగా ఉన్నాడు మిస్టర్ అశ్విన్ బాబు. చెప్పండి అన్న, ఎలా ఉన్నారు? బాగున్నాను. అండ్ ఐ హ్యావ్ దిగంగన సూర్యవంశీ, ఇనయా సుల్తానా, ఎస్, బిగ్ బాస్ ఫేమ్ ఇనయా సుల్తాన్ ఈజ్ హియర్ విత్ మీ. శివం బజే ఏమిటిది? సోషలా, సోషియో ఫాంటసీయా? ఆ టైటిల్ని బట్టి వచ్చి చూసుకుంటే మైథాలజీ. మీరే చెప్పేశారన్న అన్ని. యాక్చువల్గా మాకు చెప్పే ఛాన్స్ ఇవ్వలే, అన్ని చెప్పేశారు. ట్రైలర్ చూసి మీకు ఏమేమి అనిపించినాయి అన్నీ చెప్పేశారు. అందులో పేట్రియాటిజం, యాక్షన్, డ్రామా, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్, తర్వాత డివైనిటీ. మైథలాజికల్ అనేది అంటేనే శివయ్య పాయింట్ ఉంటుంది, డివైనిటీ ఉంటుంది. అంతే, టైటిల్ వరకు శివం బజే అంటే మన ఎవరైనా అనాల్సిందే శివం బజే అని. ఓం నమ శివాయ అని మనం ఎలా అంటామో దానికి ఇదిగా శివం బజే అని పెట్టాం. బట్ వీటన్నిటిని కలుపుకుంటూ ఒక లైన్ తీసుకెళ్ళి ఒక చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది మీ అందరికీ. అది మేము ఎక్కడా చూపించలేదు ట్రైలర్లో. దట్ విల్ బి లైక్ మీరందరూ కూడా నన్ను హిడింబా అప్పుడు కూడా ఏంటి అన్నారు. నేను అప్పుడు మీకు చెప్పాను, ఆల్వేస్ కీపింగ్ us in suspense. మొదటి నుంచి కూడా ఏ సినిమా చేసినా ఒకటి జీనియస్ దగ్గర నుంచి అవును, తర్వాత గది, అవును, రాజుగారి గది, రాజుగారి గది 1, 2, 3 లో చూసినా మన హిడింబా మెయింటైనింగ్ సస్పెన్స్. కొత్తది ఏదో ఒకటి చెప్పాలి. ఆ సస్పెన్స్లో మనం కొత్తదనం చెప్పకపోతే ఎందుకు చూస్తారు ఆడియన్ అని నేను భావిస్తానన్న. సో దానికి తగ్గట్టుగానే ఇందులో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఇప్పటి వరకైతే ఇప్పుడు వచ్చిన ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఎక్కడ రాలా ఆ కైండ్ ఆఫ్ ఇది. నాకు భక్తి, దేశభక్తి రెండు 2 డిఫరెంట్ ఇమోషన్స్ అండ్ 2 డిఫరెంట్ ఎలిమెంట్స్. ఈ రెండింటిని మిక్స్ చేయడం ఎలా సాధ్యపడింది? వాట్ ఈస్ ద మెయిన్ అయితే వాట్ ఈస్ ద ట్రిగ్గర్ పాయింట్ ఆఫ్ ద సబ్జెక్ట్? అంటే ఎలా అంటే అన్న, నేను శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారు శివపురాణ ప్రకారం. అలాంటిది ఒక ప్రళయం మనకి ఏదైనా ఆపద వస్తున్నప్పుడు ఆ శివయ్య ఏదో ఒక రూపంలో తన భక్తుల్ని కాపాడుకుంటూనే ఉంటారనే ఒక ఇది మనం వింటూనే ఉంటాం. ఒక ప్రవచనాల్లో వాటిలో వింటూనే ఉంటాం. ఆయన ఏది చూస్తూ ఉండరో ఆయనకు అన్నీ తెలుసు. సర్వం ఆయనే అన్నప్పుడు ఆయనకు తెలియకుండా ఎలా ఉంటుంది. అలాంటిది ఒక చైనా, పాకిస్తాన్ కలిసి మన భారతదేశాన్ని ఎలా అయినా సరే అనగదొక్కాలి, నాశనం చేయాలి, ఒక ఇండియా మ్యాప్నే లేకుండా చేయాలి, ప్రపంచం మ్యాప్లోనే ఒక పన్నాగం పొందుతున్నప్పుడు ఆయన వచ్చేసి డైరెక్ట్గా ఫైట్ చేయటం కాకుండా ఆయన నడిపే కథల్లో నా కథ ఒక చిన్న కథ. ఆ కథ ఎలా చేశాడు అనేది సినిమా అన్న. వాట్ ఈస్ ద క్యారెక్టర్? ఇందులో చేసిన క్యారెక్టర్ ఏంటి? ఇండియా, పాకిస్తాను, చైనా అనేటువంటి ఒక పెద్ద
ఇంటర్నేషనల్ ఇష్యూ తీసుకున్నప్పుడు యువర్ క్యారెక్టర్ ఆల్సో మస్ట్ బి సంథింగ్ డిఫరెంట్ అయి ఉండాలి. ఏంటి ఆ క్యారెక్టర్? నేను క్యారెక్టర్ అదని చెప్తే మీరు ఇప్పుడు నవ్వుతారు. ఇప్పుడు ఆ క్యారెక్టర్ నాది కాకపోతే మీకు ట్రైలర్లో చూపించడం నేను ట్రైలర్ చూడలా. మీరు చూడాలి. చూస్తా, తర్వాత చూస్తా. ముందు అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మీరు చెప్పిన వాటికి ఆ ట్రైలర్లో ఉన్న కంటెంట్కి ఎంత మ్యాచ్ అవుతుందో అప్పుడు మ్యాచ్ చేసి చూసుకుంటా. ఆహా, నా ముందే చూడాలి. అయితే నువ్వు ట్రైలర్ చూడలేదు అన్నావు కాబట్టి నా ముందే చూడాలి నువ్వు ట్రైలర్. నేను చూపిస్తాను. నాది ఒక మిడిల్ క్లాస్ క్యారెక్టర్ అన్నయ్య సినిమాలో. నేను ఒక తులసమ్మ, మా తులసమ్మకి కొడుకుగా క్యారెక్టర్ ప్లే చేశా. నాకు నిజంగా మా అమ్మ తులసమ్మ నాకు అసలు అమ్మతో ఉన్నట్టే ఉంది. నాకు జన్మనిచ్చిన తల్లితోనే ఉన్నట్టు ఉంటుంది. అంత సపోర్టివ్ ఆర్టిస్ట్ అమ్మ. ఒక మిడిల్ క్లాస్ క్యారెక్టర్, ఒక చిన్నప్పుడే ఫాదర్ చనిపోయిన ఒక అబ్బాయి భుజాల మీద ఒక చెల్లి ఒక అమ్మ వెళ్ళే ఫ్యామిలీ ఇది. ఎలా బై ప్రొఫెషన్ వాట్ యు ఆర్ అని అడుగుతున్నా. అమ్మ ఎవడైనా అమ్మ కొడుకు అదే వస్తున్నా. నువ్వు అంత తొందరపడితే ఎలాగన్నా, నువ్వు బాగా ఎడిటింగ్ సెన్స్ వచ్చేసి టకటక అడిగేస్తున్నావు. కాకపోతే ఏంటంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మిడిల్ క్లాస్ ఎందుకని చెప్పేసానంటే నీకు క్యారెక్టర్ చెప్పేద్దాం వద్దా అని చెప్పి దాచిపెడదాం అనుకున్నా. బట్ నువ్వు వదలట్లేదే. సరే ఓకే, నేను ఒక రికవరీ ఏజెంట్, ఒక ఇన్సూరెన్స్ రికవరీ ఏజెంట్ అంటారు కదా, మనం కార్ తీసుకొని ఈఎంఐ, ఆ క్యారెక్టర్కి దీనికి ఎలా లింక్ అనేది సినిమా. How are you? Good. Congrats. This is one character promising. It is looking like a very, very good promising character you have done previously in 5 or 6 films in Telugu. Yeah. This how you got triggered with this character? And what made you accept this character? What made me accept? It didn't have to even make me accept it. I think the minute it was offered to me, I had accepted it. Okay. It was honestly like that. 2-3 reasons. We were in Kedarnath, me, Ma, Papa. We just did the darshan and we had left. And I got a call for the film. So I was like, Shiv Ji ke darshan ki ye film offer hui hai and has Shiv Ji's connect in it. I am very religious. So I was like, honestly, I took it as a sign that I should do this film. ఎప్పుడు తను ఏకముఖి రుద్రాక్ష వేసుకుని ఉంటుంది అన్న మెడలో ఎప్పుడు ఉంటుంది. తన కేదార్నాథ్ దర్శనం చేసుకుని ఫ్లైట్ దిగంగానే మన సినిమా ఆఫీస్ శివంబాజీ ఆఫీస్ నుంచి కాల్ వెళ్ళింది. తను అంటే శివలీల అది ఆయనే చేస్తున్నారు అని అంటాం చూడండి. అలాగా You believe that? I believe in instincts and how, because I think so far in my life, whatever decisions I've made, I have made them very instinctively. I don't, I'm not somebody who goes back and then thinks and processes it and then like, I'll get back to you. I don't function like that. I either like it or I don't like it. You know? With your previous films also, you got a good identity. Yeah. That you are a perfect blend of glamour and performance. How sweet is that? Thank you. And what is the performing values in this character, and what is the glamour part in this character? The innocence and the simplicity is everything about this character, you know, and I have been longing to play a role like this, to be very frank. You know, something that is attractive, is also simple, is also native. You know, it makes you feel very proud of being an Indian, you know, and the reason I say this is because our nativity and our culture is a certain way, right? The upbringing is a certain way. And in this character specifically, you can see all of those things. She's a quirky girl, you know, of course, modern person. I'm not saying that she's, you know, back in the day, she's not somebody from the 80s, right? But there is simplicity and there is innocence. In performance, I have always believed that whatever role I'm playing, it should never look like acting. Okay. Because if it looks like acting, then what is the point of... It must be something like behaving. The character, it must be naturally, means it. Yeah, it needs to come organically. As an audience, when somebody watches the film, when I watch the film as an audience, I shouldn't feel that it's a mismatch in the narrative. You know, if my role doesn't blend with the narrative, if it's standing out in a weird way, then it's wrong. You know, then it's like, it's almost like a distraction. That shouldn't happen. So my only focus, even with the look, you know, I don't think I've ever worn kajal in any of my films like this way, or a nath. I remember when we tried the nath for the first time, Ashwin was like, make sure it's there. Again, very simple things, but they sort of make a big difference, you know, because that is what the character becomes eventually as a whole. Actually, we see most of the women characters, the heroine characters are just, they are looking like the heroine for the heroine's sake.
I hope what is it? How far it is to such opinion? it is. It has value in the narrative. You know, my character has a very big importance in the narrative. If you take that away, then something might not happen. You know, something is stitched with me being in there. Of course, there are lighter moments. There is a little bit of romance. There is, you know, fun and humor. All of that is there. So it's a good balance between the two. It's not a role which is How like the chemistry works between you both, and is it something like a boy meets the girl, or is it something above that? I think it is, of course, it's a boy that meets a girl, and I think boy falls for the girl first, which is the best part. Here boy I like. falls or girl falls? You'll find out, but in a మేమిద్దరం శివకి ఫాల్స్ ఉన్నాయి. కనెక్టివిటీ అనేటువంటిది ఇద్దరికి కూడా నా డివోషనల్ ఇదిలోనే లైన్లోనే వచ్చిందా? ఇవి ఆయన ఎలా తీసుకొచ్చి ఎలా కలిపాడు అనే దాంట్లో మా ఇద్దరు ఫస్ట్ పరిచయం లవ్ నేను చూడంగానే ఇది కథకి ఎంత అవసరమో ఎంత త్వరగా మనం కథకు రావాలి కదా, చెప్పాలి. అందులో రావడమే తప్పితే ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ లవ్, It's very organic. చిన్న ఆర్గానిక్గా ఎలా ఏంటి అనేది బాగా చేశారు డైరెక్టర్ గారు. it's not forced, and it's a part of the narrative. You know, it comes in a way where you feel like, okay, they've accidentally met, not forcefully met. ఓకే సుల్తానా, వెల్కమ్ బ్యాక్ ఫ్రమ్ బిగ్ బాస్. థ్యాంక్ యూ. ఎలా ఉంది ఈ క్యారెక్టర్? ఇది చాలా రోజుల తర్వాత, అంటే బిగ్ బాస్ తర్వాత ఇదేనా మీరు చేయటం? ఇంకా కొన్ని చేస్తున్నాను తెలుగులో. ఎస్, తెలుగులో ఆబ్వియస్లీ ఇంకా కొన్ని చేస్తున్నాను ప్రభాస్ గారితో అండ్ అల్లరి నరేష్ గారితో, ఇంకా కొన్ని కొత్త మూవీస్ అండ్ మన అశ్విన్ గారితో, హీరో గారితో ఇంకా కొన్ని మూవీస్ జరుగుతున్నాయి, సెట్స్లో ఉన్నాయి, కొన్ని అయిపోయింది. ఇందులో ఏంటి క్యారెక్టర్? ఇందులో నేను ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అనమాట, పోలీస్ క్యారెక్టర్. అర్బాజ్ ఖాన్ గారితో నాకు ఎక్కువ సీన్స్ ఉన్నాయి, హీరో గారితో తక్కువ ఉంది మనకి. ఓకే ఓకే. ఎలా ఉంది? పర్ఫార్మింగ్ వాల్యూ ఉందా క్యారెక్టర్లో? యా, ఉంది అండి. అంటే లైక్ నాకు ఈ క్యారెక్టర్ అంటే మూవీ కాన్సెప్ట్స్ నాకు చాలా నచ్చింది, చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ప్రతి అంటే లైక్ ఒక్కొక్క సీన్ కూడా వాల్యుబుల్ ఉంటుంది, లైక్ ఏదో అలా పెట్టినట్టు కాదు. కానీ అంటే నాకు డైరెక్షన్ చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ గారు చాలా బాగా చేయించుకుంటారు, రాని వాళ్ళతో కూడా చేయించుకుంటారు. లైక్ అది నేను సెట్లో చూసాను. అండ్ అది పొగడడం అని కాదు, ఆయన నిజంగా చెప్పి చేయించుకుంటారు హ్యాపీగా, ఆయన చేసి చూపిస్తారు. యా, అది గ్రేట్. ఆయన ఈజీ లైక్ కొంతమంది డైరెక్టర్లు ఉంటారు కదా అన్నయ్య, స్మైలీగా పర్ఫెక్షనిస్ట్గా అని కూడా, అంత పర్ఫెక్షనిస్ట్గా ఇలా ఉండాలని కూడా అడగడు ఆయన. ఆయన చేసేస్తాడు, ఆయన చేసింది యాజ్ గా చేస్తే చాలు. అలాగా మా సెట్లో ఒకరు హిందీ, తెలుగు, ఒకరు తమిళ్, ముగ్గురు లాంగ్వేజ్ నేను తెలుగు డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ కేసు నడుస్తున్నప్పుడు ఒక మేజర్ పోలీస్ ఆఫీసర్ రోల్ క్యారెక్టర్ అర్బాజ్ గారు చేశారు. లైక్ ఆయన ఆ క్యారెక్టర్కి యాప్ట్ అనమాట. ఆయన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో అది ఏంటి అనే దాంట్లో తిను ఒక ఈ ఫోరెన్సిక్ సైడ్ నుంచి తిను ఒక సైడ్ నిలబడినట్టు, పక్కన సాయి దీనా గారు అని ఈజ్ లైక్ తమిళ యాక్టర్, ఆయన భలే ఉంటాడు అన్న, చాలా ఆయన ఇది తను అదే అంటుంది, ఓ పక్కన తెలుగు, ఓ పక్కన హిందీ, ఓ పక్కన తమిళ ఆర్టిస్ట్ అని. బట్ అది ఆ సీన్స్ అన్ని బాగా వచ్చినాయి, బాగా చేయించుకున్నారు. యాక్చువల్గా అశ్విన్, ఇలాంటి ఒక సబ్జెక్ట్ డీల్ చేయాలనుకుంటే ఇన్ని ఇమోషన్స్, ఇన్ని జోనర్స్ టచ్ అయ్యేటువంటి ఒక సబ్జెక్టు, ముఖ్యంగా హిందూ మైథాలజీకి, ద టైటిల్ రిఫర్స్ టు ద హిందూ మైథాలజీ, హిందూ గాడ్స్. ఈ చేయడానికి అప్సర్ వి నో దట్ హీ ఈజ్ ఎ ముసల్మాన్. ఈజ్ నాకు మొదటి నుంచి తెలుసు, తన ఫస్ట్ సినిమా గాంధర్వ నుంచి కూడా వీ హ్యావ్ బీన్ ట్రావెలింగ్. తనకి ఈ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఎలా వచ్చింది అంటే ఏం చెప్తారు? అని నేను తను ఇదే క్వశ్చన్ అడిగా. నేను అడిగితే కథ తయారు చేసేటప్పుడు తను ఒక పాయింట్ అనుకుని మొదలుపెట్టినప్పుడు దాంట్లోకి రూట్స్లోకి వెళ్ళేటప్పుడు అది హిందూ ఏంటి, ముస్లిం ఏంటి, ఇంకోటి ఏంటి అనేది పక్కన పెట్టేసి తను వెళ్ళిపోయాడు. ఎంత వెళ్ళిపోయాడు అంటే ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏంటి నువ్వు ఇంకా గుళ్ళోకి ఇంకా అక్కడే ఉంటారా, మీరు రారా అనేదాకా కూడా వెళ్ళిపోయారంట. సో తను ఏంటంటే ఏదన్నా తీసుకుంటే చాలా దట్టు ఈజ్ ఫ్రమ్ మిలిటరీ బ్యాక్డ్రాప్. ఆయన తను అట్నుంచి వచ్చారు కాబట్టి ఆర్మీ సైడ్ వెళ్ళి కొన్నేళ్ళు వర్క్ చేసి వచ్చారు ఆయన. సో తను ఆ ఇది ఉంది కాబట్టి ఆ పర్ఫెక్షనిజం కానీ లేదంటే ఏదైనా కూడా రూట్స్ వరకు వెళ్ళి చెక్ చేసి ఇప్పుడు చెప్పిన వీటన్నిటికీ ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి. యాక్చువల్గా మహేశ్వర్ రెడ్డి గారు, అప్సర్ గారు కలిసి నా దగ్గరికి వచ్చారు. నేను ఫస్ట్ క్వశ్చన్ ఇదేనా, డార్లింగ్ ఏంటి అసలు బీయింగ్ ఏ అప్సర్ హుసేన్, హౌ యూ డిడ్ ఆల్ దిస్ థింగ్ అంటే తను ఇదే అన్నాడు, సేమ్ థింగ్ ఈ ఆన్సర్ ఇచ్చాడు. అదేముంది సార్,
నాకు కథ మీద ఆయనే చేయించుకున్నట్టున్నారు, శివయ్యే చేయించుకున్నట్టున్నారు అంటే ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. అండ్ శివం భజే అనే టైటిల్ కూడా కథ రాసినప్పుడు రాలేదు, తర్వాత ఏం పెట్టాలని రకరకాల టైటిల్స్లో ఉన్నప్పుడు కూడా శివం భజే నేను, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు చీటీలు వేసుకొని అన్నయ్య మీరు నమ్మరు, శివం భజే ఆర్ ఇంకేమైనా టైటిల్ అంటే ఇంకో చీటీలో ఏమీ లేదు, టైటిల్ ఏమి పెట్టలా. శివం భజే అనే టైటిల్ ఒక దాంట్లో ఏమి టైటిల్ రాయలా, చీటీలు వేసి కళ్ళు మూసుకొని తీయాలి. మీరు కళ్ళు మూసుకొని తీస్తే శివం భజే, నాకు శివం భజే వచ్చింది, అప్సర్ గారికి శివం భజే వచ్చింది, మహేశ్వర్ రెడ్డి గారికి శివం భజే అని టైటిల్ వచ్చింది. మా రెడ్డి గారు ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లలతో కూడా తీపిచ్చారండి, ఆ వీడియో తీసి నాకు పంపించారు, వాళ్ళు శివం భజే టైటిలే తీశారు. నేను ఇది ఇంత కాన్ఫిడెంట్గా ఏంటంటే ఇట్స్ ఎ బిహైండ్. ఇప్పుడు మీరు ఈ రోజున ఇక్కడికి వచ్చి కూర్చొని నేను చాలా రోజులు మీతో కలిసి ఫోన్లో మాట్లాడుకున్నాం. ఇదేంటంటే డెస్టినీ అంటాం, ఇంకొకరు దీన్ని తెలుగులో విధి అంటారు, రాత అలా రాసేసి ఉందని అంటారు, ఇది కొంతమంది శివతత్వం అంటారు, లేదా ప్రతిదీ ఒక ఇది కదన్నా. సో నాకు ఈ సినిమా మటుకి అప్సర్ గారిని ఆయన శివయ్య గారు ఇలా రాయించుకొనే మన ముందుకు తీసుకొచ్చారని నేనైతే అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఇంతకుముందు చేసిన సినిమాలో జీనియస్ దగ్గర నుంచి ఇక్కడ దాకా అక్కడ చూసుకున్నట్టు జర్నీలో యూ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు బీ సక్సెస్ఫుల్, యూ గట్ చాలా మంచి ఐడెంటిటీ వచ్చింది, మంచి క్యారెక్టర్స్, ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ అటెంప్ట్ చేస్తున్నామనేది వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా దగ్గర నుంచి వాట్ ఈస్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, మీ ఇమేజ్లో కానీ మీకు సక్సెస్ విషయంలో కానీ ఎలాంటి ఇదిని తీసుకొస్తుంది? వాట్ ఇస్ ద ప్రమోషన్ యు ఆర్ ట్రయింగ్ టు గెట్ విత్ దిస్ ఫిలిం? అంటే మీరు అడుగుతున్న క్వశ్చన్ ఈ సినిమా తర్వాత ఎలాంటి చేయబోతుంది, ఎలాంటి ఇది ఇస్తుంది మీకు? ఎలా అన్న, నేను ఒక్కటి ఎప్పుడు కూడా నా ప్రొడ్యూసర్ నా దగ్గరికి వచ్చి ఇది చెయ్యండి అని బలవంతం చేస్తే మనకు కథ నచ్చకపోతే మనం చెయ్యం, అవసరమైతే ఈ పాయింట్లో ఉన్నప్పుడు ఈ కథ వచ్చింది. తను నా మీద ఉన్న బడ్జెట్ కన్నా ఒక ₹2 ఎక్కువే పెట్టాడు. మై ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి మూలి గారు, ఆయన పేరు కూడా మహేశ్వరుడే. చూడండి నేనేమంటున్నానంటే ఇప్పుడు తను పెట్టిన డబ్బులు తనకు వచ్చేస్తే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఇది నేను ఇప్పుడు ప్రజెంట్ నా మైండ్లో తన కోసం నేను ఏదైనా చేయడానికి రెడీ. మామూలుగానే అది ఎవరి సినిమా అయినా, ఈ సినిమా కదా ఏ సినిమా నా ప్రొడ్యూసర్ సినిమా అంటే నేను ముందుండి అన్నీ చూసుకోవాలి. తనకి క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ అంటారు, నా దృష్టిలో క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టరే. అసలు షిప్పే లేకపోతే క్యాప్టెన్ ఎక్కడి నుంచి వస్తాడు? ఓనర్ ఆఫ్ ద షిప్ ఇస్ ప్రొడ్యూసర్. షిప్ లేకపోతే క్యాప్టెన్ ఎట్ట చేస్తారు? నీకు అతనే కదా మెయిన్. తను ఎంత ఇష్టపడి ఒక శివైన ఏంటి సార్ మీరు ఎందుకు సార్ ఇంత ఖర్చు పెడతారు దీనికి దానికంటే శివయ్య చూసుకుంటారులే, ఆయన వెనకాల ఉంటుంది పెద్ద ఫోటో అంటే అంత నమ్మకం పెట్టుకొని నాతో చేస్తున్నప్పుడు నా మైండ్ సెట్ ఇప్పుడు ఈ సినిమాని జనాల్లోకి తీసుకువెళ్ళాలి. పుష్ప 2 కొంచెం పోస్ట్పోన్ అయిందని అనేటప్పటికి డేట్ కుదిరిందని చెప్పి ఆ డేట్లో ఇంకో 4 పెద్ద సినిమాలు వస్తున్నాయి, ఫస్ట్ బాగుంటుందని చెప్పి ఫస్ట్కి టక్మని అనుకొని యాక్చువల్లీ జూలైలోనే వద్దాం అనుకున్నాం, కొన్ని వర్క్స్ అవి జరుగుతున్నాయి కదని చెప్పి ఇప్పుడు ఆగస్ట్ 1st వస్తున్నాం. దీనికి మా టీం ఎంతవరకు ప్రమోట్ చేయాలో మేము మా సాయశక్తుల సినిమాని మీ వరకు తీసుకురావడానికి మా ప్రయత్నం. సినిమాలు పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి, ఇది ప్రీపోన్ అవటం జరిగింది. అవును, అంతే. ప్రీపోనింగ్ అనేటువంటి దాన్ని ఎలా ఫేస్ చేస్తున్నారు? హౌ యు ఆర్ ప్లానింగ్ ద రిలీజ్? లేదన్న, అందరూ టీం వర్క్. డైరెక్టర్ గారు కూర్చోవాలి, వర్క్కి వెళ్ళిపోయారు. సో ఎవరికి వాళ్ళు తీసుకొని సినిమాని ప్రమోట్ చేస్తూ ఓ పక్కన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూ ఒక ఇంటర్వ్యూలో మ్యూజిక్ డైరెక్టర్, ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ గారు, ఒక ఇంటర్వ్యూ అలా పంచుకుంటూ వెళ్తూ మొన్న ట్రైలర్ లాంచ్ రిలీజ్ అవ్వగానే ట్రైలర్కి కూడా మంచి పేరు వచ్చింది. మీరు ట్రైలర్ చూస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. చూసాను లేదా? అబద్ధం చెప్పావా? అబద్ధాలు కూడా ఆడతారు రోజులు. అంటే ముందు నీ దగ్గర నుంచి మ్యాటర్ రాబడటం కోసం చెప్పాను తప్ప అది అబద్ధం కదా, ఎటకారమా? చూడకుండా ఎలా ఉంటావు? ఇంత ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు నీ మీద నువ్వు అబద్ధం ఆడవని నమ్మకం అన్నా. నువ్వు అలా చూసాను, ఎప్పుడో చూసా, మీ అందరికంటే ముందు చూసా ఈ సినిమా గురించి, ఈ సబ్జెక్ట్ గురించి. అప్సర్ ఈజ్ వెరీ మచ్ ఇన్ టచ్ విత్ మీ. తన ఫస్ట్ సినిమా గాంధర్వ దగ్గర నుంచి కూడా ఈజ్ ద వన్ డైరెక్టర్ హూ ఈజ్ కమింగ్ విత్ డిఫరెంట్ థాట్స్. జెంటిల్మెన్ చాలా ఇదిగా వస్తుంది, వెరీ ప్యాషనేట్ మేకర్. జెంటిల్మెన్ అదే అన్న. అప్సర్ గారు, మహేశ్వర్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కలిసి నా దగ్గర తీసుకొచ్చింది మటుకి శివయ్యే పంపించాడు అనుకుంటున్నాను. ఓకే ఓకే ఓకే. తర్వాత ఇంకా ఈ సబ్జెక్ట్ విషయంలో ఓంకార్ అన్నయ్య, ఈ నిన్ను చూడగానే ఆయన ఫేస్ సూపర్ ఇంప్రూవ్ అవుతుంది, గ్యారంటీగా, డౌటే లేదు. తను విన్నారా? తను ఈ సబ్జెక్ట్ విన్నారా? హౌ మచ్ హీ నోస్ అబౌట్ ది సబ్జెక్ట్? హీ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్న.
నేను నార్మల్గా శివం బజే కాదు, నాకు ఏ సబ్జెక్టు నేను చేయబోతున్నా ఫైనల్ కాల్ ఆయనకే వినిపిస్తా. అది డెఫినెట్గా నేను ఆయనకి వినిపించాలి. నేను ఏదో సినిమాలు చేస్తే నాకు ఏదో ఇప్పుడు ఏదో అది రెస్పెక్ట్ అనుకోండి, అది ఆయనకి ఇచ్చే విలువ ఏదన్నా సరే ఆయనకి అది వినిపించి ఆయన సజెషన్ తీసుకుంటా. బికాస్ ఈజ్ ద డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ టీవీ అవన్నీ పక్కన పెడితే నాకు ఒక బ్రదర్ కమ్ ఫాదర్. ఇంక నేను అది ఇంకా నాకు గాడ్ ఫాదర్ కన్నా ఇంకెక్కువే అది అది కాబట్టి ఆయనకి వినిపిస్తా. బట్ ఆయన విన్నారు. అప్సర్ గారు ఎప్పుడు అంటుంటారు మా కులపెద్ద ఉన్నారు, ఏదైనా డౌట్ ఉంటే మా కులపెద్దని అడుగుది. కులపెద్ద ఏంటి అంటే అన్నయ్యకి ఇచ్చిన పేరు ఆయన, అంటే సీనియర్ అని డైరెక్టర్ ఆయనకన్నా సీనియర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అంటుంటారు. సో మహేశ్వర్ రెడ్డి గారు కూడా ఏదైనా పోస్టర్ విషయంలో కానీ ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఆయన అడుగుతుంటారు. సో ఆ ఇది ఉందన్నయ్య, ఆయన అడగకుండా అయితే చేసేది లేదు. ఓకే దిగంగా ఇంకా హౌ యూ ఎంజాయ్డ్ దిస్ క్యారెక్టర్, అంటే హౌ యూ గాట్ attached to the character and how you enjoy doing this and I've actually gotten very attached to the film, you know, and everybody in the team, whether it's Ashwin, whether it's Apsar sir, is he Sivendra. good cooperative actor, good co-artist, He's actually very good. very good lying truth No, I don't lie. I'm too straightforward to lie. No, he's super sweet, and he's been, you know, the good part about him is that he's very honest without being rude. You know, like if he honestly thinks, and not just, you know, it's not something that he told me. I've just noticed in general, you know, he'll always be true to his work. That if he thinks that there is something that can be done better without being mean, without being rude to anybody, he's going to put across his point very sweetly and discuss it out, which is a rare quality. You know, sometimes when you try to pinpoint on something, people tend to become rude or mean or whatever. And especially on this set, I feel that I was not just an actor. I was like a part of a family, and I'm being pampered on daily basis. I didn't feel like I was on a job, doing a film, having that thing going on in my head. Apsar sir is so sweet. He speaks fabulous Hindi, by the way. Okay. He actually, I'm sure you know because you know him. Okay. He spoke to me on the phone and I was like, are you sure you're South Indian? Because you don't sound like one. He's like, yeah, I am. So, and you know, the whole trying to make me comfortable. Sivendra sir, like, you know, when it's not my shot, I'm sitting near the monitor and I'm having a chit chat. We're sharing makhanas. You know, there's food coming in. People are having, you know, chai. Oh, you want to have that chai? Let's call from so and so cafe. You know, it's so good and this is so good. It's not just work. It's the kind of environment that people bring on set. Because if you're tired and you're like, अरे अभी ये scene कब खत्म होगा, अभी मैं घर कब जाऊंगी. తను అవుట్ సైడ్ నుంచి వచ్చింది కాబట్టి ఇంకా కోఆపరేటివ్గా నేను కానీ హైపరాది కానీ మేమందరం కూడా. I was about to add, even Maheshwar sir, you know, our communication is very animated. Because I understand Telugu, I can't speak so much, right? So my Telugu is so much. And his Hindi is also so much. So our conversations are really animated, but so much respect for him. You know, we were shooting until really late and he had to be there on set to kind of see a few things. He was there. Never seen him complaining, never seen him stressed. You know, the producer's job is actually a very stressful job. If you look into it closely, right? He just made sure that everybody is relaxed. Nobody felt that kind of pressure that we're running out of time or whatever. You know, whether it was Arbaz sir, Tulsi Garu and Hyperadi, all our combination scenes. We were shooting in this little house, which actually started feeling like a house. You know, and the reason that I'm saying these things is because you can't force this. You can't force me to praise somebody, right? You can't force me to like somebody, right? I might just do my job and go. And that eventually comes in the product because that is the positivity of so many people that gets involved in a film. I genuinely think if people are upset on set, that film can never become successful. That's that's, you know, it's just stuck that working atmosphere is very much needed. It really reflects on your ultimate outcome. So I'm just happy that we were like a little family. Very good. Your character is something to do with the
investigation part, or you're a student, and what you are in the film? No, I work. It's a working, working lady, and she's at pharmaceutical company. But that also links to the narrative. So she is she works in a pharmaceutical company because it has a role to play in the narrative, which you will find out when you watch the film. Otherwise, it's going to be a spoiler. ఓకే, సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అసలు అప్సర్ ఎవరో తెలియదు, మహేష్ రెడ్డి ఎవరో తెలియదు. అలా ఫేస్ సడన్గా వాళ్ళిద్దరూ వచ్చి ఒక సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఏర్పడే ఎక్స్పెక్టేషన్కి ఆఫ్టర్ సీయింగ్ ద ఫస్ట్ కాపీ అండ్ వెన్ యూఆర్ గోయింగ్ టు ద రిలీజ్కి ఏర్పడడం కాన్ఫిడెన్స్కి మధ్య వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ పాయింట్ అండ్ వాట్ ఈస్ యువర్ ప్రజెంట్? నాకు అప్సర్ గారు, రెడ్డి గారు, మహేశ్వర్ రెడ్డి గారు వచ్చి నాకు కథ చెప్పినప్పుడు నేను ఏదైతే పాయింట్ అనుకున్నానో అది రీచ్ అయితే చాలు. మనకు మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నారు, భలే కథ ఎంచుకున్నాడు హీరో, భలే చెప్పాడు అని అంటారని నేను ఫీల్ అయినా. ఈ రోజున నేను ఫస్ట్ కాపీ చూస్తే ఎన్హాన్స్ అయిన థింగ్స్ కావచ్చు, ఎడిటర్ చోటాకే ప్రసాద్ ఇచ్చిన ఐడియాలజీస్ కావచ్చు, శివేంద్ర గారు ఇచ్చిన ఐడియాలజీస్, మన వికాస్ బడిసా నాకు హిడింబా మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చినవి కావచ్చు, మహేశ్వర్ రెడ్డి మూలి గారు ఆయనకు వచ్చిన థాట్స్, అప్సర్ గారు చెప్పినప్పటికీ ఇప్పటికీ చాలా అన్నీ ఎన్హాన్స్ బాగా అయినాయి. దాంతోపాటు అన్నయ్య ఓంకార్ అన్న ఆయన ఫస్ట్ అప్పుడు చెప్పిన తర్వాత చూసిన తర్వాత ఆయన చెప్పిన చిన్న చిన్న ఎన్హాన్సెస్తో సినిమా నేను అనుకున్న దానికన్నా చాలా బెటర్గా వచ్చింది. ఈ రోజుల్లో మనం ఏం చెప్పినా కూడా ఆడియన్కి అర్థమయ్యేలా చెప్పితే చాలు అనేది నమ్ముతాం. ఏదో చెప్పాడు ఏం అర్థమైందంటే కనుక అది కన్ఫ్యూజన్ చేసాం అయిపోతాం. సో ఆ ఇదిని చాలా నీట్గా తీసుకొచ్చారు అప్సర్ గారు కావచ్చు, అంత టీం వర్క్ చాలా బాగా తీసుకొచ్చారు. యాక్టర్గా పర్ఫార్మింగ్ ఎక్కువగా ఇది ఉందా, యాక్షన్ పార్ట్కి ఎక్కువగా అవకాశం ఉందా ఇందులో? దీని తర్వాత ఎలాంటి ఇమేజ్ యూఆర్ గోయింగ్ టు ఎంజాయ్ అంటే ఏం చెప్తారు? ఈ శివం బజే మూవీలోన నాకు బై గాడ్స్ గ్రేస్ శివ ఆశీస్సులతో నాకు అన్ని రకాలు వచ్చింది. నేను చాలా రోజులైంది నేను ఎంటర్టైన్మెంట్ చేసి, అప్సర్ గారి దగ్గర ఒక ఎంటర్టైన్మెంట్ టింజ్ ఉంటుంది, అది నాతో చేయించుకున్నారు. ఆ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ నేను చేసి కూడా చాలా రోజులైంది. అలాంటి క్యారెక్టరు ఎలా అయ్యాడు అనేది మన సినిమా. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఉంటుంది, మదర్తో ఉన్న ఎమోషన్స్ కావచ్చు, అది చిన్న చిన్నవి భలే కుదిరినాయి అన్నాయి, అన్నీ బాగా వచ్చినాయి. అది యూ విల్ బ్లెస్ మీ బ్యాక్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్ అంతే. 100%. దీని తర్వాత 100% ఇంకా కథే. నేను కథను నమ్ముకున్న కంటెంట్ ఈజ్ ద హీరో అనుకునే నేను వెళ్తాను ముందుకి. అందులో మనకి ఏ రకంగా మనం ఎలా ఎన్హాన్స్ చేసుకొని కొత్తగా ఏం చూపించుకోవాలన్నది. సోషియో ఫ్యాంటసీ కంటెంట్ పార్ట్ ఎంతవరకు ఉంటుంది, టు వాట్ ఎక్స్టెంట్ దానికి సంబంధించి గ్రాఫిక్ వర్క్స్ కానీ ఇవన్నీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా, హౌ ఆల్ దిస్ వర్క్డ్ అవుట్? సోషియో ఫ్యాంటసీ అంటాం కన్నా శివయ్య పార్ట్ ఎంతసేపు ఉంటుంది అనే దానికన్నా సినిమా అంతా ఆయన ఉంటాడు. ఆయన కనిపించే టైంలో ఎంత కనిపించాలో అంతవరకే. మరీ అంటే ఏంటి, ఒక ఇమేజ్ రూపంలో కనిపిస్తుందా, ఒక పర్సన్ రూపంలో కనిపిస్తుందా యాజ్ అన్ యాక్టర్? అది ఎలా? యాక్టర్గా అయితే కాదన్నయ్య, అది ఫోర్స్ ఒక ఎనర్జీ, అది మీకు అది చూస్తే తెలుసు. ఒక లైట్ అంతే 100% కనపడుతుంది. కాకపోతే అది మన మనసులో ఇప్పుడు దేవుడు అంటే ఎన్టీ రామారావు గారును మనకు మైండ్లో ఉంటుంది కదా. ఇప్పుడున్న సోర్సెస్తో మనం ఏ రకంగా చేయొచ్చు అనే దాంట్లో మనం చేసాము. వెరీ గుడ్. అశ్విన్ ఈజ్ వెరీ పాపులర్ ఫర్ 2 C's. One is for cinema and the other is the cricket. బాగా చెప్పారన్న. ఎలా ఈ త్వరలో ఆస్ట్రేలియాలో జరగబోతుందంటే కూడా ఐ థింక్ యు ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్. అసలు ముందు మీరు ఇచ్చిన ఈజ్ వెరీ గుడ్ ఇన్ 2 C's అనేటప్పుడు ఏసీయా ఏంటా అనుకున్నాను నేను. రియల్లీ గుడ్, ఎందుకంటే ద వే యూ బ్యాటెడ్ ద ప్రీవియస్ మ్యాచెస్. అవునవును, క్రికెట్ అది యాక్చువల్గా CCL సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విష్ణు ఇందూరి గారు చేసే సైమా అవార్డ్స్ ఆయన దానికి CCL అనే దానికి. ఇప్పుడు మేము వెళ్తున్న ఆస్ట్రేలియా టూర్ వచ్చేసి దానికి ఒక కాజ్ కోసం వెళ్తున్నాము. అక్కడ రెయిన్బో హాస్పిటల్స్ అనే దానికి అక్కడ వచ్చే ఫండ్స్ పిల్లల హాస్పిటల్కి ఇచ్చేలాగా, డొనేట్ చేసేలాగా మేమందరం ఆస్ట్రేలియా రేపు నవంబర్లో వెళ్తాం. యు ఆర్ ద కోహ్లీ ఆఫ్ సిసి. ఇలా ఏం లేదన్న, తమన్ చాలా బాగా ఆడతాడు, రోషన్ బాగా ఆడతాడు, అఖిల్, నేను. బట్ యు గాట్ యువర్ ఓన్ ప్లేస్. ఓకే, ఆఫ్ కోర్స్, దట్ అంతే. టీమ్ ఎఫర్ట్. సినిమా ఇస్ ఎ టీమ్ వర్క్, క్రికెట్ ఈజ్ ఆల్సో టీమ్ వర్క్. ప్లీజ్, ఏది ఒప్పుకోరు, తను ఎంత పొగిడినా అస్సలు తీసుకోరు. నేనకంటే అంటే డౌన్ టు ఎర్త్ పర్సన్ నేనైతే చూడలేదు, కైండ్ పర్సన్ చూడలేదు.
తెలుసమ్మా తనకి గుంటూరు cricket ఎంత ఇష్టం గుంటూరు మమకారము కారము రెండు అంటే నేను ఈక్వల్లీ బ్లెండెడ్. నేను గుంటూరు కారం అయితే చూడలేదు, మమకారం మాత్రం చాలా బాగా చూశాను. అండ్ తనకి క్రికెట్ అంటే ఎంత ఇష్టం అంటే ఒకరోజు సెట్లో తన పార్ట్ చాలా తక్కువ, ఆ రోజు జస్ట్ ఒక సీనే, కానీ వెళ్ళిపోకుండా ఆ రోజు అక్కడే ఉండి క్రికెట్ బ్యాట్స్ కొత్త బ్యాట్స్ తెప్పించుకొని మరి అక్కడ ఉండే సెట్ వాళ్ళతో ఆడుతున్నారు. అంటే ఒక హీరో అయి ఉండి అక్కడ సెట్ వాళ్ళతో ఎవరు ఊహించరు కదా. మనం హీరో వాళ్ళు సెట్ వాళ్ళు, బట్ క్రికెట్ అందరు క్రికెటే కదా, సో దానికోసం క్రికెట్ ఆడుకుంటారు. హార్టెడ్ పర్సన్ అంటే అందరితో నార్మల్గా ఉంటారు, యాటిట్యూడ్ అనేది లేదు, జీరో, అసలుకి ఈగో అనేది ఉండదు. ఒక అంటే ఒకటి చూపించుకుంటారు కదా నేను హీరో, అదంతా ఏముండదు. ఎందుకు వచ్చేది నాకు ఫ్రమ్ ద బిగినింగ్ ఐ నో అమ్మా, ఈజ్ వెరీ లవబుల్ గా. క్యారెక్టర్స్ కూడా తను చేస్తున్న క్యారెక్టర్స్ కూడా చాలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాడు. ఓ చేసేసారంటే ఇప్పటికి సినిమాలు చేసి ఉండేవాడు, అలా కాకుండా ఈ సో సెలెక్టివ్ అండ్ ఈజ్ గోయింగ్ ఇన్ ఏ వండర్ఫుల్ వే. ఆల్ ద బెస్ట్. లవ్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. చూసి సూర్యవంశీ డాడీ పేరా? సూర్యవంశీ ఇస్ Yes, it యు ఆర్ దిగంగన అండ్ డాడీస్ నేమ్ సూర్యవంశీ. no Suryavanshi is surname. సర్నేమ్. వండర్ఫుల్ వండర్ఫుల్. మొదటి రోజు చూడండి అన్నయ్య, మేము చూసి మీ కాల్ కోసం ఎదురు చూస్తాం. డెఫినెట్లీ ఐ విల్ వాచ్ ద please ఫిల్మ్ అండ్ do ఐ విల్ watch ఆల్సో ఐ థింక్ ఒక మంచి రివ్యూ ఇచ్చే అవకాశం నాకు ఇస్తుంది అని అనుకుంటున్నాను. ఇవ్వండి అన్నయ్య, థ్యాంక్ ఆల్ ద బెస్ట్. Thank you. మా ప్రొడ్యూసర్ గారు ఆయన నాన్ వెజ్ కూడా హోల్ మూవీ షూట్ అయ్యేంత వరకు నాన్ వెజ్ కనీసం ముట్టుకోలేదు. ఇంకా హీరో గారు కూడా ఇంత అంటే ఇంత భక్తితో చేస్తున్నారు ఈ మూవీ. అంటే ఇలాంటి ఒక సినిమా చేస్తున్నప్పుడు కావాల్సిన డెడికేషన్ కావాలి, అట్ ద సేమ్ టైం సినిమా చేయాలంటే ఏదన్నా చేయొచ్చు కదన్నా, బట్ ఆయన ఇది ఎంచుకొని నా దగ్గర తీసుకొచ్చి చేస్తున్నప్పుడు వీ షుడ్ సపోర్ట్. సెట్లో కూడా ఎవరికి నాన్ వెజ్ పెట్టలేదు ఆయన, వద్దనుకొని, అంటే ఎస్పెషల్లీ అలా 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 చేశారు ఆయన. వండర్ఫుల్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. రేపు August 1న థియేటర్స్కి రాబోతున్న శివం బజే. ఇట్ విల్ బి ఏ పైసా వసూల్ ఫిలిం. ఆల్ ఇమోషన్స్తో కూడినటువంటి ఇస్ వండర్ఫుల్ ప్యాక్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేటువంటిది ట్రైలర్స్ని బట్టి అర్థమవుతుంది. ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి సాంగ్స్, టీజర్స్ వీటిని బట్టి అర్థమవుతుంది. సో ఎంజాయ్ ద ఫిల్మ్ థియేటర్ బట్ నాట్ ఇన్ ద టీవీ ఆర్ ఇన్ పైరసీ. థ్యాంక్ యూ. బాయ్. Thank you.